జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఇంటర్పోల్ ఈ క్రింది పేరుతో ఆపరేషన్ ప్రారంభించింది. ఆప్షన్ ఏ ఆపరేషన్ గాంగర్, ఆప్షన్ బి ఆపరేషన్ సైబర్, ఆప్షన్ సి ఆపరేషన్ వసంత్, ఆప్షన్ డి ఆపరేషన్ సెక్యూర్. ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ సెక్యూర్. యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీగా ఏ భారతీయ నగరాన్ని నామినేట్ చేశారు? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి పూణే. ఆన్సర్ ఆప్షన్ సి లక్నో. లక్నో గొప్ప పాక సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది. లక్నో ప్రత్యేకమైన వంటకాలు, సువాసనలు, రుచులు మరియు కథలను కలిగి ఉంది. ఇవి దీనిని ఆహార ప్రియులకు స్వర్గధామంగా మార్చాయి. నవాబుల కాలం నుండి లక్నో పాకకళలకు ప్రసిద్ధి చెందింది. లక్నోలో గలౌటీ కబాబ్, బిర్యానీ, కుల్చా వంటి ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. లక్నో నగరం యొక్క క్రియేటివిటీ మరియు పాకకళలకు లభించే గుర్తింపు ఇది. (1825) మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన తెలుగువాడు ఎవరు? ఆప్షన్ 1 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 2 గాజుల లక్ష్మీ నర్సిశెట్టి, ఆప్షన్ 3 త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆప్షన్ 4 న్యాపతి సుబ్బారావు. ఆన్సర్ ఆప్షన్ 2 గాజుల లక్ష్మీ నర్సిశెట్టి. మద్రాసు నేటివ్ అసోసియేషన్ లేదా మద్రాసు స్థానిక సంఘం 1852లో గాజుల లక్ష్మీ నర్సిశెట్టిచే స్థాపించబడింది. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదటి రాజకీయ సంఘంగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపింది మరియు బ్రిటిష్ పార్లమెంటుకు పిటిషన్లు సమర్పించింది. అలాగే బ్రిటిష్ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది? ఆప్షన్ ఏ భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ ప్రధాని అట్లీ, ఆప్షన్ బి ఆనాటి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ IV, ఆప్షన్ సి ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. స్వతంత్ర దేశం కావాలంటున్న న్యూ కాలిడోనియా ప్రస్తుతం ఏ దేశంలో భాగంగా ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి కెనడా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. భారతదేశం యొక్క సాంస్కృతిక నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ జై హింద్, ఆప్షన్ బి సత్యమేవ జయతే, ఆప్షన్ సి వందే మాతరం, ఆప్షన్ డి జై జవాన్ జై కిసాన్. ఆన్సర్ ఆప్షన్ బి సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అనేది భారతదేశం యొక్క జాతీయ నినాదం. దీని అర్థం సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది. ఇది ముండక ఉపనిషత్తు నుండి తీసుకోబడింది. జై హింద్ స్వాతంత్ర ఉద్యమంలో ఉపయోగించబడిన ఒక సాధారణ నినాదం. దీని అర్థం భారతదేశానికి జయంతి. వందే మాతరం ఇది భారతీయ దేశభక్తి గీతం. జై జవాన్ జై కిసాన్ భారతదేశానికి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం. సైనికులకు మరియు రైతులకు గుర్తింపునిస్తుంది. తెలుగులో మొట్టమొదటి పత్రిక ఏది? ఆప్షన్ 1 వివేకవర్ధిని, ఆప్షన్ 2 ఆంధ్రపత్రిక, ఆప్షన్ 3 సత్యదూత, ఆప్షన్ 4 కృష్ణా పత్రిక. ఆన్సర్ ఆప్షన్ 3 సత్యదూత. మోదీస్ లీగల్ రిఫార్మ్స్, మోదీస్ నీతి శాస్త్ర పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఆదిష్ సి అగర్వాల్, ఆప్షన్ బి ముఖోపాధ్యాయ, ఆప్షన్ సి నిరంజన్, ఆప్షన్ డి నందితి దాస్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదిష్ సి అగర్వాల్. మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం. ఆప్షన్ ఏ 1వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ బి 2వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ సి 3వ రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ బి 2వ రౌండ్ టేబుల్ సమావేశం. 1931లో లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ పాల్గొన్నారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత
గాంధీ ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతి ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ నైట్రోకాప్ట్ స్వీడన్, ఆప్షన్ బి అగ్రినోవా జర్మనీ, ఆప్షన్ సి గ్రీస్క్రిప్టాక్ యుఎస్, ఆప్షన్ డి వీటిలో ఏదీ లేదు. ఆన్సర్ ఆప్షన్ ఏ నైట్రోకాప్ట్ స్వీడన్. 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని స్వీడిష్ స్టార్టప్ నైట్రోకాప్ట్ గెలుచుకుంది. వారు నత్రజని ఎరువుల ఉత్పత్తిని డీకార్బనైజ్ చేయడానికి సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ బహుమతి విలువ $2 మిలియన్లు. అంతర్జాతీయ శాంతి సూచిక 2024లో ప్రపంచంలోనే అత్యంత ప్రశాంత దేశంగా ఈ క్రింది దేశం నిలిచింది. ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి ఐస్లాండ్. ఆన్సర్ ఆప్షన్ డి ఐస్లాండ్. ఆంధ్ర భీష్మ బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 3 గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 4 టంగుటూరి ప్రకాశం. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర భీష్మ బిరుదాంకితుడు న్యాపతి సుబ్బారావు పంతులు. ఆయన ఆంధ్ర ఉద్యమం మరియు సామాజిక రాజకీయ సంస్కరణలలో చేసిన కృషికి గాను ఈ బిరుదును పొందారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ 1947 ఆగస్ట్ 15, ఆప్షన్ బి 1947 జూన్ 18, ఆప్షన్ సి 1947 జూలై 18, ఆప్షన్ డి 1947 ఏప్రిల్ 18. ఆన్సర్ ఆప్షన్ సి 1947 జూలై 18. ప్రపంచంలోనే తొలిసారి సిలికాన్ లేకుండా కంప్యూటర్ను ఈ క్రింది యూనివర్సిటీ పరిశోధనా బృందం ఆవిష్కరించింది. ఆప్షన్ ఏ హార్వర్డ్ యూనివర్సిటీ, ఆప్షన్ బి పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ఆప్షన్ సి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆప్షన్ డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆన్సర్ ఆప్షన్ బి పెన్సిల్వేనియా యూనివర్సిటీ. నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య మిథనాల్ ప్లాంట్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి డెన్మార్క్ 5, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి రష్యా. ఆన్సర్ ఆప్షన్ బి డెన్మార్క్. మహాసముద్రాల రక్షణకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 3వ మహాసభ ఏ నగరంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి నీస్, ఆప్షన్ డి న్యూయార్క్. ఆన్సర్ ఆప్షన్ సి నీస్. మాలపల్లి నవల రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆప్షన్ 2 రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఆప్షన్ 3 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆప్షన్ 4 వీరేశలింగం పంతులు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉన్నవ లక్ష్మీనారాయణ. మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆయన 1877-1958 మధ్య కాలంలో జీవించిన ఒక ప్రముఖ తెలుగు రచయిత మరియు జాతీయవాద నాయకుడు. మాలపల్లి నవల అప్పటి సామాజిక పరిస్థితులు మరియు అంటరానితనం వంటి అంశాలపై వెలుగులు నింపింది. ఏ దేశ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా సుసాన్లే రికార్డు నెలకొల్పారు? ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి స్వీడన్. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1909, ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ డి గాంధీ ఇర్విన్ ఒడంబడిక. ఆన్సర్ ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం 1919. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్సులలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. దీనిని డైఆర్కీ అని కూడా పిలుస్తారు. ఈ విధానం ద్వారా పాలన 2 భాగాలుగా విభజించబడింది. బదిలీ చేయబడిన విషయాలు మరియు రిజర్వ్ విషయాలు. బదిలీ చేయబడిన విషయాలను భారతీయులైన మంత్రులు చూసుకునేవారు.
అయితే రిజర్వ్ విషయాలను గవర్నరు, అతని కార్యనిర్వాహక మండలి చూసుకునేవారు. గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ రోమ్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ సి జెనీవా. మిస్ వరల్డ్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ క్రిస్టినా పిస్టోవా, ఆప్షన్ బి నందిని గుప్తా, ఆప్షన్ సి జాక్వెలిస్ ఫెర్నాండెస్, ఆప్షన్ డి సుచితా చువాంగ్శ్రీ. ఆన్సర్ ఆప్షన్ డి సుచితా చువాంగ్శ్రీ. మిస్ వరల్డ్ 2025 టైటిల్ను థాయిలాండ్కు చెందిన ఒపాల్ సుచాతా చువాంగ్శ్రీ గెలుచుకుంది. ఇథియోపియాకు చెందిన హసెట్ టెరెస్ ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. పోలాండ్కు చెందిన మజా క్లాస్టా రెండవ రన్నరప్గా నిలిచింది. ఈ పోటీ మే 31, 2025న హైదరాబాద్లో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, నాయకులకు సంబంధించి సరైనవి ఏవి? ఆప్షన్ 1 చీరాల పేరాల ఉద్యమం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ 2 పెదనందిపాడు పన్నుల నిరాకరణ, పర్వతనేని వీరయ్య చౌదరి. ఆప్షన్ 3 పల్నాడు సత్యాగ్రహం, హనుమంతు కన్నెగంటి. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ నీలిమా చౌదరి, ఆప్షన్ బి రాణి కుమారి, ఆప్షన్ సి కశిష్ చౌదరి, ఆప్షన్ డి నూకరత్నం కావేరి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఆప్షన్ సి కశిష్ చౌదరి. బలూచిస్తాన్లోని అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ కశిష్ చౌదరి. ఆమె పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్లో అసిస్టెంట్ కమిషనర్గా నియమితులైన మొదటి హిందూ మహిళ కూడా. ఆమె వయసు 25 సంవత్సరాలు మరియు ఆమె బలూచిస్తాన్లోని నోష్కి జిల్లాకు చెందినది. రీసెంట్గా గ్లోబల్ గ్రీన్ సిటీ అవార్డు 2025 పొందిన భారతీయ నగరం ఏది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఇంద్రప్రస్థ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి గాంధీనగర్. ఆన్సర్ ఆప్షన్ ఏ హైదరాబాద్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి మాల్దీవులు. Comment your answer. Follow for more videos.